మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని మహేశ్వరం చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాకేశ్వర ముదిరాజ్ డిమాండ్ చేశారు. మహేశ్వరంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి భారత రాజ్యాంగం పార్టీ కలిసి రావాలని, సర్పంచ్లందరూ కూడా సంతకాలు పెట్టి ఫ్యూచర్ సిటీకి మద్దతుగా లేఖలు ఇవ్వాలని ఆయన కోరారు. మహేశ్వరంకు కేటీఆర్ రాకను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేశ్వరం మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన జరిగింది. ఈ సందర్భంగా ముందస్తుగానే అరెస్ట్ అయిన నేపథ్యంలో కాకేశ్వర ముదిరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ సిటీ కోసం తీర్మానాలు చేసేందుకు సిద్ధపడిందని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే సబితాంద్రారెడ్డి కూడా ఆ పార్టీ సర్పంచ్లతో తీర్మానాలు చేయించి లేఖలు ఇప్పించాలని కూడా ఈశ్వర ముదిరాజ్ డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తేవాలని ఆయన కోరారు. భారత్ క్రికెట్ సిటీ గురించి సంబంధించింది మహేశ్వరం మండలం. కాకపోతే మహేశ్వరం, భూపత్ నగర్, మన లో కలిపిరు. మా డిమాండ్ ఏంటంటే ఒకటి తుమ్మలూరు భూపత్ నగర్ కాదు, మహేశ్వరం మండలాన్ని విద్యుత్లో కలపాలని చెప్పేసి గత 6 నెలల సంది రేవంత్ రెడ్డికి మేము ఇచ్చినాం. మా దుగ్గిల శ్రీధరబాబు ఇన్ఛార్జ్ గారికి మేము నిమ్మరణ ఇచ్చినాం. ప్రతిపక్ష నాయకులకు కూడా బీజేపీ కొండ ఈశ్వరరెడ్డికి ఇచ్చినాం. మన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మేము ఇచ్చినాం. ఆ రోజు మేము పీటర్ సిటీకి వ్యతిరేకం కాదు, మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆమె చెప్పింది. కాబట్టి మధ్యన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు జరగడం జరిగింది. దాంట్లో బీజేపీ, కాంగ్రెస్ పీటర్ సిటీకి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఈ రోజు మన బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు లెటర్ ఇవ్వమంటే మేము ఇయ్యం, పీటర్ సిటీకి మేము వ్యతిరేకం, మేము ఇయ్యమంటే ఇయ్యం, మా మేడం చెప్తేనే మేము ఇస్తామని ఈరోజు వాళ్ళు ముక్తకంఠంగా చెప్తారు. మేమేమంటామంటే మా మహేశ్వరం మండలాన్ని పీటర్ సిటీలో కలపాలి, 100% కలిపిన దాకా మేము పోరాటం చేస్తామని చెప్పినాం. మా సీఎం చెప్తే ఒకటి అన్నాడు, ఆ రోజు మీరు ఏదో అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పాటు అయ్యి మీరు వచ్చిరు కాబట్టి పీటర్ సిటీ తీసుకుంటామేమో అన్నాం. ఈ రోజు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి బీఆర్ఎస్ సర్పంచులు ఎవరైతే గెలిచిరో వాళ్ళను లెటర్ ఇప్పిస్తే ఈ రోజు మన పీటర్ సిటీ బేర్గంజలో పీటర్ సిటీకి సంబంధించింది ఆఫీసు ఓపెన్ అయింది. సర్పంచులు అనుకూలంగా ఉందో లెటర్ అక్కడ ఇస్తే మేము పీటర్ సిటీకి మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ మాకు చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఆమె రాజకీయం చేసుకో తర్వాత కానీ మా మహేశ్వరాన్ని, మా మహేశ్వరం, మా బిడ్డలను, మా పిల్లలను నోట్ల మన్ను పోయొద్దు. నువ్వు పీటర్ సిటీకి మీ సర్పంచులకు లెటర్ ఇచ్చి మేము వ్యతిరేకం కాదు, లెటర్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ వాళ్ళకి సర్పంచులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కేటీఆర్, మన సబితమ్మ మహేశ్వరం వస్తున్నారు. కాబట్టి మాది ఏంటంటే మేము వాళ్ళని అడ్డుకుంటలేమో సమస్య లేదు. మీ నాయకులకు చెప్పుండమ్మా, మీరు పీటర్ సిటీకి మాకు వ్యతిరేకం కాదు, మీరు లెటర్ ఇవ్వాలి సర్పంచులకు చెప్పని చెప్పేసి మా డిమాండ్ మాకు చెప్తున్నాం. అదేవిధంగా నల్ల బాధ్యులతోని మేము వాళ్ళని అడ్డుకుంటలేం, కాకపోతే నిరసన తెలుపుతందుకు మాకు అవకాశమే అని చెప్పేసి పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాం. తీసుకొచ్చి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్లో లోపల చేసిరు. మేము ఏం నేరం చేసినాం, ఏం దొంగతనం చేసినామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. మాకు దీన్ని ఈరోజు సబితేంద్రారెడ్డి ఏదైతే మీటింగ్లో పాల్గొంటుందో ఈరోజు సర్పంచులకు ఆదేశాలు ఇచ్చి తీర్మానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వరం మండల మొత్తం మన మహేశ్వరం మండల నాయకులకు మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఛాయ్ వచ్చింది సార్. జై కాంగ్రెస్. ఇట్లా వచ్చి కర్రా తీసి వాళ్ళే పొడిచి రావాలి. ఇదే అర్థం కాదు, గవర్నమెంట్ ఉండి పెట్టుకోవాలి.
జై కాంగ్రెస్. మనమేమనుకున్నాం మన కూర్చొని కొడుకున్న చోటు కొడదామని మనం అనుకున్నాం. గిరిజనకి వచ్చి ఈ బిల్డింగ్ మీద కూర్చొని మనమే అరెస్ట్ అవుతున్నాం. అన్ని కూర్చొని అందరం ముందర అక్కడ ఇంకా వాళ్ళు చాలా మంది ఇదంతా తీరి అయ్యా అంతేం లేదు. ఎందుకు కూర్చుంటున్నాము పోలీసుల ముందర కూర్చుంటున్నాము. మేము వాళ్ళు గుర్తులేం చేస్తున్నాము. మా ప్రాంతం గురించి మా మండలం గురించి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవ్వమంటున్నాము. సిగ్గు చేయడము లజ్జ ఉంటే ఇప్పుడు ఆడ ఇచ్చి రాసే ఈ రాని చెప్పాలి సర్పంచులకు, బీఆర్ఎస్ సర్పంచులకు ఇవ్వాలి అంతే, సమస్య లేదు. మా గురించి కాదు కదా, మా పిల్లల గురించి కాదు కదా, మీ పిల్లలు మా పిల్లలందరూ ఒకటే, సమస్య లేదు కదా. కూర్చో పప్పేసి ముందరా అది నడవని ఆడ కూర్చున్నాము. ఒక మహేశ్వరు దులిపాలి. గవర్నమెంట్ నుంచి చేయాలి కానీ తీసుకొని ఇది కూడా చేయాలంటే ఇప్పుడు సమితి పోయి 6 రోజులు చెప్పినట్టు 6 రోజులు ఎప్పుడు సమితి జోలి బండి కట్టబడండి, కింద వండండి, మళ్ళీ కింద దొరండి, అట్లా చేయాలి. కానీ ఏం చేస్తా పక్క మన లోపలనే వచ్చినా నేను మన లోపల మాట్లాడుతున్నా. ఎందుకు సార్ పోతున్నాము ఇంటికి సమయ సార్ నెంబరు అంటే కూడా వద్దంటారు. అంటే వద్దంటారు. నేను ఇన్నే ఉన్నా, మహేశ్వరంలో ఉన్నా. నేను వచ్చినాక ఫోన్ చేయి. ఇస్తామని చెప్పేసి పాల్గొనాలి కానీ మరి అవును చేసిండ్రా ఇదా 2 కూతుల కట్టడం లేకపోతే కూతుల కట్టాడు ఊరుకుంటే ఏముంది.